మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే ఒక్కసారిగా చాలా భయపడిపోతాడు. మీనా నన్ను వదిలేసి వెళ్ళిపోతే అమ్మో అలా జరగకూడదు. అలా జరగకూడదంటే నేను మీనాతో జరిగిందంతా చెప్పాలి. శివ గురించి నిజం చెప్పేయాలి అని చెప్పేసి బాలు అయితే ఇక మీనా దగ్గరికి వస్తాడు. మీనా బాలుని చూసి నిజం చెప్పడానికే వచ్చినట్టున్నారు. మరి అంత మొహమాటం ఏంటి? చెప్పొచ్చుగా అని మనసులో అనుకుంటుంది. ఇక బాలు నేను చెప్పిన మాటల్ని మీనా నమ్ముతుందా? నమ్మకుండా కోప్పడి అరిస్తే అప్పుడు ఇంట్లో ఉన్న అమ్మకి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు మీనాని అందరూ కూడా చులకన చేసి చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మీనా ఈ నిజం తెలిసి బాధపడుతుంది. అలాగే జీవితంతో అమ్మ అనే మాటలన్నీ పడాలి. నేను ఈ విషయాన్ని చెప్పకపోవటమే మంచిది అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఏంటి ఇక్కడి వరకు వచ్చారు? మరి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? అది ఏం లేదులే, ఇక్కడ పడుకుందామని వచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే ఇంకా కోపంగా ఉన్నట్టు ఉన్నావుగా, అందుకే వెళ్తున్నాను. అంటే మీరు ఇక్కడికి వచ్చి నీ నిజం చెప్పడానికి కాదన్నమాట. అవును. అయినా ఏ నిజం చెప్పాలి? ఎందుకు మా తమ్ముని కొట్టారు? దేనికోసం మా తమ్ముని కొట్టారు చెప్పండి. చెప్పకుండా ఈరోజు మీరు మాట్లాడకుండా ఉంటే నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను. ఏంటి క్షమించను క్షమించను అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వాడు తప్పు చేశాడు. అయినా అలాంటి వాళ్ళతో తిరిగితే వాడి జీవితం నాశనం అవుతుంది. అందుకే నేను ఆ పని చేశాను అంతే అంటూ బాలు కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మీనా నాకు తెలుసు మీరు నిజం చెప్పరు, కానీ అన్నదే నిజం చేశారు. మీ కోపానికి, మీ తాగుబోతుతనానికి ఈరోజు మా తమ్ముడు బలయ్యాడు. రేపేదో ఒకరోజు మీరు నన్ను కూడా ఏదో ఒక రకంగా ఇలాగే ఇబ్బంది పెడతారా ఏమో. ఎందుకు ఇలా చేశారండి అంటూ మీనా చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. బాలు కూడా మనసులో చాలా బాధపడతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మనోజ్ రోహిణి రోహిణి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది మనోజ్, ఎందుకులా అరుస్తున్నావు? నేను 2 డేస్ నుంచి చెప్తున్నాను ఈ షర్ట్ ఐరన్ చేసి పెట్టు, త్వరగా వాష్ చేయు అని. కానీ నువ్వు దీన్ని వాష్ చేయలేదు, ఐరన్ చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మనోజ్ 2 డేస్ నుంచి నాకు కూడా పార్లర్లో వర్క్ బాగా ఉంది. అందుకే త్వరగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ షర్ట్ నేను ఉతకలేకపోయాను. అయినా నీకు ఇంకా బోల్డన్ని షర్ట్స్ ఉన్నాయి కదా. ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టమని నీకు చెప్పాను కదా. దీని మీద మరక పడింది. అందుకనే దీన్ని త్వరగా వాష్ చేసి ఇస్త్రీ చేసి పెట్టమని చెప్పాను. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు రోహిణి? చిన్న పని కూడా చేయవా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి, ఏమైందిరా, ఎందుకు రోహిణిని అలా అరుస్తున్నావు? ఆంటీ మీరే చూస్తున్నారు కదా, నాకు పార్లర్లో ఈ మధ్య చాలా టైంలో వర్క్ ఉంటుంది. అదంతా అర్థం చేసుకోకుండా మనోజు షొక్కా ఉతకాలి, ఇస్త్రీ చేయాలంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? రోహిణి ఈ మధ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి. నేను కూడా అదే చెప్తున్నాను మనోజ్. ఒక షర్ట్ కోసం నువ్వు ఇంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఏదో మధ్యకాలంలో నువ్వు జాబ్ చేస్తున్నావు. కానీ ఇదివరకు నువ్వు జాబ్ చేయకపోయినా రోజు నీ షర్ట్స్ అన్ని ఉతికి ఐరన్ చేయించి నీకు రెడీగా ఉంచేదాన్ని. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. మళ్ళీ ఏంటి నాకు ఉద్యోగం లేని టైంని గుర్తు చేస్తున్నావు? అంటే నువ్వు కూడా ఆ బాలుగళ్ళ తయారయ్యావా? నేనేమీ తయారవలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, బాబోయ్ ఇదేంటి, నిన్న ఆ బాలు మీనా కొట్టుకున్నారు, ఈరోజు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారేంటి? అలా జరగకూడదే. అమ్మ రోహిణి, ఇంత చిన్న విషయానికి ఎందుకు వాడి మీద కోప్పడుతున్నావు? ఒరే మనోజ్, నువ్వు కూడా ఏంట్రా? రోహిణి ఎంత కష్టపడుతుంది పార్లర్కి వెళ్ళి, మర్చిపోయావేంటి? ఈ చొక్కానే కదా, దీని సంగతి వదిలేండి, నేను చూసుకుంటాను అంటూ ప్రభావతి చొక్కా తీసుకొని కిందకి వస్తుంది. అప్పుడే మీనా బట్టలు ఉతుకుతూ ఉంటే ఇక ప్రభావతి, ఏ మీనా ఈ చొక్కా కూడా ఉతుకు. ఎవరిది అత్తయ్య గారు? మనోజ్ది. ఏ వాడిదైతే ఉతకవా? రోహిణి ఉందిగా, రోహిణికి పనుంది, అందుకే నువ్వే ఉతుకు. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళందరి పనులు చేయడానికి నేనేమి ఇంట్లో సర్వెంట్ని కాదు. అంతగా మీరు ఉతకాలి అనుకుంటే మీ అబ్బాయి దగ్గర మీరు ఉతుక్కోండి. కరెక్ట్గా చెప్పావు మీనా. ఆంటీ మీనా చెప్పింది కరెక్టే కదా. మీనా ఏమీ ఇక్కడ సర్వెంట్ కాదు, అన్ని పనులు మీనాతో చేయించడానికి. అయినా మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా, ఇలా చిన్న చిన్న పనులు కూడా చేయరా ఏంటి? ఇప్పటికే మీనా వాళ్ళ తమ్ముడికి అలా అయిందని చాలా అప్సెట్గా ఉంది. మీరు కూడా వచ్చి ఇలా బిహేవ్ చేస్తూ మీనాని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి శృతి అంటుంది. ఇక మీనా ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ప్రభావతి, దీనికి పొగరు బాగా పట్టింది, చెప్తా వీళ్ళిద్దరికీ ఒకేసారి నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ ప్రభావతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి అప్పుడే ప్రభావతికి మీనాక్షి ఫోన్ చేయడంతో ఇక ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్తుంది. ఇక ఇంతలోకి మీనాకి పార్వతి ఫోన్ చేస్తుంది. ఇక మీనా, హలో అమ్మా, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? అమ్మ మీనా, ఏం జరిగిందో ఏమో తెలీదు, మీ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నాకెందుకో భయంగా ఉంది. అందుకే అల్లుడి గారికి నీకు చెప్దామని ఫోన్ చేశాను. అడిగితే ఏంటంటో అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదే. ఏంటమ్మా నువ్వు అంటుంది? ఏ స్టేషను? మన ఇంటి దగ్గర ఉండే పోలీస్ స్టేషనేనమ్మా.
త్వరగా అల్లుని గారిని తీసుకొని రా అమ్మ అంటూ పార్వతి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మీనా ఇప్పుడు ఆయనకి చెప్తే ఖచ్చితంగా రారు. శివకంత దెబ్బ తగిలితేనే రాని మనిషి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రమ్మంటే వస్తాడా? రాడు. అయినా శివ ఏం తప్పు చేశాడని మీనా ఇక ఏడుస్తూ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. ఇంతలోకి పార్వతి అలాగే ఇద్దరు కూడా స్టేషన్లోనే ఉంటారు. అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు మా తమ్ముడిని అరెస్ట్ చేశారు? మా తమ్ముడు ఏ తప్పు చేయలేదు. వాడు చదువుకుంటున్నాడు. అలాంటి వాడిని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? చూడండమ్మా, మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీరు చెప్పడం కాదు, మేం నమ్మాలి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఉదయం నుంచి అదే మాట అంటున్నారు? అసలు మా తమ్ముడిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి మీనా అలాగే పార్వతి సుమతి అడుగుతూ ఉంటే ఇక ఎస్ఐ, మీ తమ్ముడు పెద్ద గంజాయి మాఫియాలో పనిచేస్తున్నాడు. అందుకే వాణ్ణి అరెస్ట్ చేశాము. అంతేకాదు ఈ మధ్య ఒక దొంగతనం కూడా చేశాడు. అందుకే అరెస్ట్ చేశాము అని వెనకాలే శివ ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మీనా, ఇన్స్పెక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు? మా తమ్ముడు చదువుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలోనే గుణ దగ్గర పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యాడు. అలాంటి మా తమ్ముడు గంజాయి సప్లింగ్ చేయడం ఏంటి? మీరేంటి ఏం మాట్లాడుతున్నారు? మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. చూడండమ్మా, అన్నీ ఎంక్వైరీ చేశానే అరెస్ట్ చేశాము. కావాలంటే చూడండి అంటూ శివ మీద ఉన్న దొంగ కేసులోని వీడియోని అలాగే గంజాయి మాఫియా వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే శివ ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా ఇదంతా? అమ్మ నిన్ను చదివిస్తే నువ్వు చేసేది ఇదా? ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, అక్క నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. గుణ ఫ్రెండ్షిప్తోనే నేను ఇలా నాశనం అయిపోయాను. గుణ నా దగ్గరికి వచ్చి ఎవరికో ఈ పొట్లం ఇవ్వమని చెప్పాడు. ఆ పొట్లం ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్తే పోలీసులు అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. గుణ ఏమో నాకు తనకి సంబంధం లేదని చెప్పాడు. ఇలా నన్ను ఇరికిస్తాడని అస్సలు అనుకోలేదక్క. జరిగింది ఇదే అక్క. బావ చెప్పింది నిజం. వాడు మంచివాడు కాదు అని ఏడుస్తూ ఉంటే ఇక సుమతి అలాగే పార్వతి, అక్క బావని ఎలాగోలాగా చెప్పి శివాని విడిపించడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యక్క, ప్లీజ్ అక్క. అవునమ్మా, ఇది అల్లుడి గారికి చెప్తేనే ఏదో ఒకటి జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక మీనా ఏడుస్తూ ఇప్పుడే నేను మా మావయ్య గారికి చెప్తాను అంటూ పరుగులు పెడుతుంది. ఇంతలోకి అప్పుడే బాలు దగ్గరికి మీనా వాళ్ళ మావయ్య వస్తాడు. ఇక నానా, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఒరే బాలు, నిజం చెప్పరా, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు శివాని ఎందుకు కొట్టావు చెప్పరా? కారణం లేకుండా నువ్వు ఎప్పుడు ఎవరి మీద చేయి చేసుకోవు. ఏదో కారణంతోనే కొట్టుంటావు, చెప్పరా అని వెనకాలనే ఇక బాలు, నానా అది అప్పుడు అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు పోయాయని చెప్పింది. ఆ 1,00,000 రూపాయలు కొట్టేసింది వాడే. ఆ విషయం నాకు ఫోటో స్టూడియోకి వెళ్ళాకే తెలిసింది, సీసీ కెమెరా ద్వారా. అందుకే కోపంతో వాడిని కొట్టాను. అంతే తప్ప రాజేష్ని డబ్బులు అడిగినందుకు, నా మీద చేయి చేసుకున్నందుకు కాదు. మీనా అలాగే మా అత్తయ్య గారు అందరూ వాడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే వాడు మాత్రం ఆ గుణతో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇది మీనాకు తెలిస్తే తట్టుకోలేదు. అందుకే ఈ విషయం నేను మీనాతో కానీ ఇంట్లో కానీ చెప్పలేంది. మీనా నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ ఈ విషయం తెలిసి ఇంట్లో అందరూ తనని చిన్న చూపు చుట్టం తిట్టడం చేస్తే నేను తట్టుకోలేను. అందుకే ఈ నిజాన్ని దాచాను అని అంటాడు. ఒక్కసారిగా సత్యం ఆ మాటలు విని షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా కూడా ఇవన్నీ వింటూ ఒక్కసారిగా ఏడుస్తూ బాలుని హక్ చేసుకుంటుంది. మీనా, మీనా, ఏవండి, మీరు నా కోసం ఇంత ఆలోచిస్తే నేను మాత్రం పిచ్చిదాల్లా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అయినా శివ చాలా పెద్ద తప్పు చేశాడు. ఏంటి మీనా నువ్వు అంటుంది? అవును, ఆ గుణ ఏదో పొట్లో ఎవరికో ఇవ్వమని చెప్తే వాడు అక్కడికి ఇవ్వడానికి వెళ్తే పోలీసులు వచ్చి శివాని అరెస్ట్ చేశారు. శివ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడని వాడిని కేసు పెట్టి అరెస్ట్ చేయించి గుణకి సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు శివాని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ మీనా చెప్తూ ఉంటే సత్యం అలాగే బాలు, ఏం బాధపడద్దమ్మా మీనా, మేము ఎలా అయినా శివాని కాపాడతాం. ఆ గుణగాన్ని ఈడ్చుకొచ్చి స్టేషన్లో నిజం చెప్పించి శివాని నిర్దోషిగా నిరూపించే బాధ్యత నాది. మీనా, నువ్వు నాన్నతో కలిసి స్టేషన్కి వెళ్ళు, నేను వాడిని తీసుకొని అక్కడికి వస్తాను అంటూ మీనా అలాగే సత్యం ఇక స్టేషన్కి వెళ్తారు. ఇంతలోకి బాలు గుణ ఆఫీస్కి వెళ్ళి గుణాన్ని చితక్కొట్టి, నా అబ్బం శుభం తెలియని నా బావమర్దినే కేసులో ఇరికిస్తావా అంటూ గుణాన్ని ఈడ్చుకెళ్ళి స్టేషన్లో నిజం చెప్పిస్తాడు. దాంతో శివాని నిర్దోషిగా నిరూపించి ఇక స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తాడు. పార్వతి అలాగే సౌమతి ఇంకా శివ ముగ్గురు కూడా బాలు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, నన్ను క్షమించి బావా, ఇక నేను ఏ తప్పు చేయను, నేను మంచిగా చదువుకొని అమ్మని అక్కని అలాగే సుమతిని బాగా చూసుకుంటాను అని బాలుకి మాట ఇస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే ఒక్కసారిగా చాలా భయపడిపోతాడు. మీనా నన్ను